నమస్కారం ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిలు ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఎంగళశెట్టి కళ్యాణి పట్టణంలోనే జెండా చెట్టు సెంటర్ నందు భారీగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టి కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ మంచికి ఓటు వేసి రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు భారీ మెజార్టీతోటి కూటమి అభ్యర్థులను గెలిపించి నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడం, కావల్లో కావ్య కృష్ణారెడ్డిని మంచి వ్యక్తి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా, అదేవిధంగా ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్క ఓటరుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్సార్ బాసా, పలువురు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. వర్గంలో అలాగే నెల్లూరు జిల్లాలో కానీ మన తెలుగు రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ అనేది ఒక సునామీ లాగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక సునామీ అనేది సృష్టించారు. కానీ మా అందరికి చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలిచారు. మేము చాలా ఆనందపడుతున్నాము. వేమిరెడ్డి గారు, అలాగే కోవూరులో ప్రశాంతమ్మ గారు, కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గారు మంచి మెజారిటీతో గెలిచారు. అందుకని చెప్పేసి ఈ రోజు మేము కావలి నియోజకవర్గంలో సంబరాలు జరుపుకుంటున్నాము. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మహిళలందరూ కలుసుకుంటే వైసీపీ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోతుందని చెప్పి తెలియజేశాను. కానీ వైసీపీ వాళ్ళు ఏ ఇదితో, ఏ హోప్ తో ఉన్నారో చాలా ఇదిగా ఉన్నారు. కానీ మా మహిళలందరూ కలిసి సైలెంట్ గా ఓటింగ్ చేసి వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో మన టీడీపీ తరఫు నుంచి ఎంపీగా నుంచున్న మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అలాగే మన కావలి నియోజకవర్గంలో ఎన్నడూ లేని, ఇప్పుడు దాకా కావలి నియోజకవర్గంలో ఎవరు ఊహించనంత మెజార్టీతో మన రాధాకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు 30,000 చిల్లర మెజార్టీతో గెలవడం అనేది చాలా ఆశ్చర్యంగా. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజుకి ఎన్ని ఎన్నికలు జరిగినా, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇంత మెజార్టీతో ఎవరు గెలవలేదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఎంతమంది కలిసి వచ్చిన సింగిల్ గా మా రాధాకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు సింగిల్ గా పోటీ చేసి పులిలా సింహంలా అందరికీ సమాధానం చెప్పారు. ఆయన మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన కావ్యకృష్ణారెడ్డి గారు మంచి మెజార్టీ గెలిచారని చెప్పి మన జెండా చెట్టు సెంటర్ లో 40 వార్డులో మేమంతా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది.